హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇవి బంగాళదుంపలతో చిన్న చిన్న అప్పడాలు. వడియాలనొచ్చు, అప్పడాలనొచ్చు, ఏవైనా సరే ఎండలో పెట్టాయి కాబట్టి వడియాలని కూడా అంటాము. ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి. బంగాళదుంప ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. పప్పుచారులోకి, రసంలోకి బంగాళదుంప కావాలి అలా జస్ట్ ఇలా నూనెలో వేసి తీసేటట్టుగా చాలా తక్కువ టైంలో ఈజీగా వేయించుకోవాలంటే ఈ బంగాళదుంపతో ఇలాగా చిప్స్ రెడీ చేసుకోండి. వీటిని చేయడం కూడా చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా మీకు ఎన్ని బంగాళదుంపలు కావాలో అన్ని బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వండి. సిమ్లో పెట్టి రానివ్వండి. అప్పుడు బాగా మెత్తగా ఉడుకుతాయి. తర్వాత వీటిని ఆరబెట్టుకోండి. వేడి మీద తీసుకుంటే చేతులు కాలుతాయి. తర్వాత ఇలా తీసుకొని ఇలా తురుముకునేది, కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా, దాంతో తురుముకోండి. అలా అయితేనే బంగాళదుంపలో ఏమీ గెడ్డలు లేకుండా లోపలంటే ఉడకపోయినా కూడా మనకి అంత ఈవెన్గా మెత్తగా అవుతుంది. అందుకని ఇలాంటి దాంతో మాత్రమే, మెత్తగా ఉడికినా సరే ఇలాంటి దాంతో మాత్రమే తురుముకోండి. కొంచెం గట్టిగానే ఉడికించుకోండి. మరీ నీళ్ళు ఎక్కువ అయ్యేటట్టుగా, ఎక్కువ కాతులు కాకుండా, మరీ పేస్ట్ అయిపోయేటట్టు కాకుండా కరెక్ట్గా ఒక మాదిరిగా ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అంటే కొంచెం ఎండు మిరపకాయలని మిక్సీలో వేస్తే అలా చిల్లీ ఫ్లేక్స్ లాగా అవుతాయి కదా, అవి, తగినంత సాల్టు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని మెత్తగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొంచెం నూనె అప్లై చేసుకోండి. మీరు కనుక ఈ పాలిథిన్ కవర్ మీదే పెట్టుకునేట్టయితే చిన్న చిన్న గోళీలు చేసుకొని దాని మీద ఒక కవర్ వేసుకొని అలా నొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా 2 కవర్లు తీసుకున్నాను నేను. 2 కవర్లకి కొంచెం ఒక్కసారి నూనె రాస్తే చాలు, ఇంకా అంటుకోకుండా వస్తాయి. మీకు కావాల్సిన సైజులో, నేనైతే చాలా చిన్న చిన్నవే చేసుకున్నాను, వేయించుకోవడానికి వీలుగా ఉంటాయని. మీకు కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. పెద్దవి అయితే బాక్స్ తీసుకోండి. నేను చిన్న గ్లాస్ లాంటివి తీసుకున్నాను. దాంతో అలా ఒక్కసారి నొక్కితే చాలు, ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టక్కర్లేదు. ఇలా వస్తాయి. మీరు వేరే క్లాత్ మీద వేసుకునేటట్టయితే అలా చేతితో తీసుకోండి, లేదా పాలిథిన్ కవర్ మీద పెట్టుకుంటే వారస్నే పెట్టి నొక్కేసుకోవచ్చు. ఇలా నొక్కున్న వీటిని చక్కగా ఎండలో 2 రోజులు 3 రోజులు ఎండబెట్టాలి, మన ఎండను బట్టి. ఇలా ఎండిపోతాయి. ఇలా బాగా ఎండిపోయిన తర్వాత తెచ్చుకొని మనం వేయించుకోవాలి. ఎక్కువ సేపుని ఎండలో పెట్టుకుంటేనే బాగుంటాయి. నీడను పెట్టుకుంటే బాగా సరిగ్గా వేగవు. అందుకని ఎండలోనే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసామా తీసామా అన్నట్టుగా ఉండాలి. ఇవి మన మినపడియాల్లాగా ఫాస్ట్గా వేగుతాయి. ఎక్కువ వేగితే చేదొస్తాయి. అందుకని జస్ట్ అట్ట వేసామా తీసామా. నూనె కూడా విపరీతంగా కాగవసరం లేదు దీనికి. ఇలా వేసి తీసేసుకోండి. అలా 2-3 సార్లు టర్న్ చేసుకొని ఇలా మంచి కలర్ రాగానే తీసేసుకోండి. ఎక్కువ ఊరికే మాడిపోతాయి, చూసి తీసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాగా ఎక్కువ వేగాయంటే చేదొచ్చేస్తాయి. ఈ బంగాళదుంపని ఇష్టపడేవాళ్ళు చక్కగా చారులోకి, రసంలోకి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు నచ్చితే కనుక చక్కగా చేసుకోండి. ఇగో వేగిన తర్వాత ఇలాగా చాలా క్రిస్పీగా ఉంటాయి. వేగగానే వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తాయి, భయపడవసరం లేదు. కొంచెం ఆరగానే మళ్ళీ మామూలుగా క్రిస్పీగా అయిపోతాయి. ఈ కనుక మీకు నచ్చినట్టయితే ఈ బంగాళదుంప అప్పడాలు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.